సర్కిల్‌లో తొండ ఉన్నది జూడండి పోల్ పైన. ఆ తొండ పోల్ పైకెక్కి వైరుకు క్యాసారంకు తాకడం వల్ల లైన్ బ్రేక్ డౌన్ అయింది. అది మనం ఎంత కిందికెళ్ళి జూషినా అది కనపడే పరిస్థితి కనపడదు. ఎందుకంటే అట్లాంటి అక్కడ ఎవరైనా ఉండి చూసి ఆ సౌండ్ వచ్చిందని చెప్తేనే మనకు ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటది. లేదంటే ప్రతి పోల్ ఎక్కన్నా చూడాలి. ఎందుకంటే అది కిందికెళ్ళి ఆ పోల్ పైన ఉంది కాబట్టే మనకు కనపడదు. లైను బ్రేక్ డౌన్ ఎందుకయిందో తెలియది. చాలామందేమో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం కనపడకుండా కరెంట్ ఎప్పుడొస్తది? ఎంతసేపు అయితది? పొద్దుందాకా ఏం చేస్తుర్రనేది వాళ్ళ ధోరణిలో వాళ్ళు మాట్లాడతారు. విద్యుత్ కార్మికుల కష్టాలు చాలా ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించాలి. ఇట్లాంటి పరిస్థితి ఏదన్నా వచ్చిందంటే అక్కడ ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే ఇక్కడ సౌండ్ వచ్చిందని చెప్తే మన ప్రాబ్లమ్ తొందరగా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్‌ల రాత్రి వస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఏంటో కనపడది. అందరూ వండుకుంటారు. చీకట్ల అక్కడ పాములు, తేళ్ళు ఏముంటాయో తెలవయి పొదలల్లో ఎళ్ళాలి. విద్యుత్ కార్మికునికి ఇట్లాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొంటాయి. అట్లాంటప్పుడు ఈ ఉద్యోగం ఏందిరా బంద్ జేసి ఇంటికాడ కూసుంటే హాయిగుంటదన్న ఆలోచన వస్తది. ఎందుకంటే చీకటంటే ప్రతి ఒక్కరికి భయం. ఆ చీకట్లో మేము ఒకరొకరం తిరగడం ఎంత రిస్క్‌గుంటది. మీ ఇంట్లోనే ఒక విద్యుత్ కార్మికుడు ఉంటే ఏ విధంగా ఉంటదనేది ఒక మానవత్వంతోనే ఒకసారి ఆలోచిస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. దయచేసి మా కష్టానికి ఒక చిన్న లైకు మీ అందరి సహకారం అందించాలి కామెంట్ రూపంలో. ఏం జేయాలి? మనకు లైన్ ప్రాబ్లమ్ రాకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన మీ సలహాలు, సూచనలు ఇస్తే కూడా తీసుకుంటాము. అట్లాగే ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మాతో భాగస్వామ్యంగా మీరు కూడా ఎక్కడన్నా సౌండ్ వస్తే మాకు ఇంటిమేషన్ ఇస్తే ఆ ప్రాబ్లమ్‌ని తొందరగా రెక్టిఫై చేసే అవకాశం ఉంటది కాబట్టి మీ సహకారం కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.